అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న పౌర్ణమి రోజు స్వామివారికి గిరి ప్రదక్షిణ జరిగింది కదండి. ఆ రోజు రాత్రి గురువుగారు అమ్మవారు స్వామివారికి ఏకాంతంగా లక్ష్మీ పూజ చేశారండి. ఆ రోజు లక్ష్మీదేవికి పూజ చేయడం ద్వారా అమ్మవారు అనుగ్రహించి అమ్మవారు తన ప్రియభక్తులకు కోరినవన్నీ వరాలు ఇస్తారంటండి. అంతేకాకుండా అమ్మవారు స్వామివారు ఆ రోజు ఏకాంతంగా పాచికలు ఆడారంటండి విశేషంగా. అందుకే ఆశ్వేజ మాసంలో పౌర్ణమి రోజు అమ్మవారు స్వామివారికి విశేషంగా ఆ రోజు రాత్రి పూజ చేశారండి, లక్ష్మీ పూజ. అదిగోండి గురువు గారు వాళ్ళ ఆవిడ గారు, అదిగోండి అట్లా వాళ్ళు పూజ చేసిన అనంతరం కొబ్బరి బొండాలు తీసి దాన్ని నైవేద్యంగా వెండి చెమ్ములో పెట్టి అమ్మవారికి నివేదన తర్వాత అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం ఇచ్చారండి. అది తీసుకున్న తర్వాత పాచికలు అంటే అమ్మవారు స్వామివారు ఎట్లయితే పాచికలు ఆడారో అలానే ఒకళ్ళని కుంకుమ ఇంకొకళ్ళని పసుపుగా చేసి అమ్మవారు స్వామివారిలాగా పాచికలాడి అందులో ఒకళ్ళు గెలిచేటట్టు చేశారండి. ఇది అమ్మవారికి స్వామివారికి ఏకాంత సమయంలో ఆడుకున్న ఆట అంటండి. అలా ఆడుకోవడం వల్ల చాలా మంచి జరిగిద్దని చెప్పి గురువుగారు మా చేత చేయించారండి. ఇది మనకెంతో అదృష్టం ఉంటే కానీ అలా చేయలేము. ఆ రోజు రాత్రి బాగా ఉరుములు మెరుపులతో కూడుకున్నా కూడా అదృష్టం ఉన్నవాళ్ళు పూజకి అందుకున్నారు, చేశారండి. అదిగోండి శ్రీ త్యాగరాజ మందిరంలో స్వామివారిది అక్కడ జరిగిందండి. విశేషమైన పూజ జరిగింది అమ్మవారికి స్వామివారికి. అమ్మవారికి లక్ష్మీ పూజ అండి, చాలా విశేషంగా జరుగుతాయండి. జరిగిన తర్వాత అమ్మవారికి స్వామివారికి బాగా పూజ చేశామండి. ఎప్పుడైనా సరే ఆశ్వేజ మాసంలో పౌర్ణమి రోజు అంటండి రాత్రి కాలం అంటే 12:30 అంటండి కరెక్ట్గా ముహూర్తము. 12:30 నుంచి 1:30 దాకా అంటండి ముహూర్తము. ఆ ముహూర్తంలో అంట అమ్మవారికి స్వామివారంట ఏకాంతంగా అంట పాచికలు ఆడుకున్నారంటండి. వాళ్ళకి ఇష్టమైన ఆట అంట అది. అలా ఆడుకోవడం ఎవరైతే ఆడతారో వాళ్ళని చూసి అమ్మవారు స్వామివార్ల పరిపూర్ణమైన కృపా కటాక్షాలు అమ్మవారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు తోడు నీడగా ఉంటారని చెప్పారంటండి. అందుకే ఈసారి ఎప్పుడైనా వచ్చే సంవత్సరం ఆశ్వేజ మాసంలో అండి పౌర్ణమి రోజు తప్పక గుర్తుంచుకొని చెయ్యండి. అది చాలా విశేషం అంటండి, పుణ్యప్రదం అంట. కాళహస్తీశ్వర్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఆయన. ఇవన్నీ గురువు గారు పూజలు కడతామండి మేము, వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు. అందుకని చెప్పి మీకోసం కూడా మేము అప్పుడప్పుడు పెడుతుంటా చూస్తారని చెప్పి. ఇవన్నీ కూడా ఒక్కొక్క విశేషమైన దేవాలయంలో ఉన్న స్వామివార్ల విగ్రహాలేనండి. ఇవన్నీ మాకు కడతాము, అందుకని వస్తాయి. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.